ఏమిటది? హాయ్ ఫ్రెండ్స్ టుడే డే 1 మన డేటా సైన్స్ సిరీస్ ఇది ఫస్ట్ రోజు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఫస్ట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? మనిషి చేసే పనులు ఏమైతే ఉంటాయో సేమ్ ఆ బుర్రతో చేసే పనులు ఏమన్నా కానీ అవే పనులు మనుషులు లేకుండా మిషన్తోనూ కంప్యూటర్ సిస్టమ్స్తోనూ చేయించడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మన డైలీ లైఫ్లో చూసే ఈ గూగుల్ ప్రొడక్ట్స్ కానీ అంటే గూగుల్ ఫోటోస్ కానీ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఒక క్లిక్ చేస్తే దానికి రిలేటెడ్ కంటెంట్ మనకు కనబడుతూ ఉంటుంది. మీరు ఒక హీరో ఫోటోని కానీ ఒక మూవీలు కానీ ఒక కాంట్రవర్సీ కానీ ఆ టాపిక్స్ కానీ చూసినా క్లిక్ చేసినా ఆ రిలేటెడ్ టాపిక్ చూపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏ అనేది ఒక పెద్ద అంబ్రెల్లా అనమాట, పెద్ద గొడుగు అనుకుంటే ఆ గొడుగులో చిన్న చిన్న పాటలు ఇంకా ఉన్నాయన్నమాట. అంటే ఒకదానికి కూడా రిలేటెడ్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే మిషన్ లెర్నింగ్. మిషన్ లెర్నింగ్ ఏంటంటే మనం దానికి డేటా ఇచ్చేస్తాం అనమాట, నేర్చుకో పాప అంటాం. దానికి అదే అర్థం చేసుకుని దానికి అదే ప్యాటర్న్లో లాజిక్లు అన్ని చూసుకుని దానికి అన్ని నేర్చుకుని ఫైనల్ రిజల్ట్ ఏంటో అది చెప్పేస్తుంది అనమాట. అది మిషన్ లెర్నింగ్. సో సింపుల్గా చెప్పాలంటే మిషన్ లెర్నింగ్ దానికి డేటా ఇస్తాం, దానికి అదే నేర్చుకుని ఆన్సర్ ఇచ్చేస్తుంది. అది మిషన్ లెర్నింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాతావరణం చూద్దాం, వర్షం రాబోతుంది, వస్తే ఎంత వస్తుంది, మళ్ళీ ఎండలు ఎంత ఉండబోతుంది ఎలా తెలుస్తుందంటే ఇదంతా మిషన్ లెర్నింగ్ వల్లే అనమాట. మన పాస్ట్లో ఉన్న డేటా అంతా మనం అల్గోరిథమ్స్కి ఫీడ్ చేస్తాం, అంటే దానికి అర్థం చేసుకుని ఇలా ఉండబోతుందని ముందుగానే మనకు సజెషన్ ప్రెడిక్షన్ చూపిస్తుంది అనమాట. ఇది మిషన్ లెర్నింగ్లో వాడే ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఏమో డీప్ లెర్నింగ్ అనమాట. డీప్ లెర్నింగ్ అంటే ఈ మిషన్ లెర్నింగ్ లోపల ఉండేది డీప్ లెర్నింగ్. అంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాని లోపల ఎంఎల్, దాని లోపల డీప్ లెర్నింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జంతువుని చూసాం, అది బావు అంటుంది, తోక ఊపుతూ ఉంటుంది, అది కుక్కని మనం ఈజీగా చెప్పేస్తాం. కానీ మన బ్రెయిన్లో న్యూరాన్స్ అనేవి ఉంటాయి. అంటే ఇప్పుడు మన కళ్ళు ఉన్నాయి, కళ్ళు చుట్టుపక్కల ఉన్న పరిసరాలను గమనిస్తుంది అనమాట, అంటే తీసుకుంటుంది. ఇది మన ఇన్పుట్. లోపల ప్రాసెసింగ్ అంతా జరిగి అవుట్పుట్ అది కుక్క అని ఎలా చెప్పగలుగుతుందంటే లోపల న్యూరాన్స్ ఉంటాయి అనమాట మన బ్రెయిన్లో. ఆ న్యూరాన్స్ ఈ ఏదైతే జంతువుని చూసానో దాన్ని తీసుకుని అదే లోపల ప్రాసెసింగ్ చేసుకుని ఇది కుక్క అని చెప్తుంది. సో సేమ్ ఇదే మనం ఈ డీప్ లెర్నింగ్లో దీన్ని బేస్ చేసుకుని మ్యాథమెటికల్గా దాన్ని తయారు చేసి దాన్ని మనం డైరెక్ట్గా డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్లో వాడతాం అనమాట. ఈ కాన్సెప్ట్ నేను డేటా సైన్స్లో వర్క్ చేస్తున్నాను. నేను డే టు డే బేసిస్లో ఈ కాన్సెప్ట్లో అర్థం చేసుకుంటే నేను వర్క్ చేయగలంటే అలాంటిది ఏం లేదు. బట్ తెలుసుకుంటే ఒకదానికంటే ఒక రిలేషన్ ఏమైనా ఉంటే మన కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఇంకా ఈజీ అవుతుంది అనమాట. మీకు ఏమైనా ఓపిక టైం ఉంటే నేను ఆల్రెడీ ఒక ఫుల్ లెంత్ వీడియో చేశాను, నా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈ ఎంఎల్ అంటే ఏంటి, డిఎల్ఎల్ ఏంటి, ఒక ఫుల్ ఎగ్జాంపుల్తో క్లియర్ కట్ అండర్స్టాండింగ్, ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చేస్తుంది. అది కావాలనుకుంటే 2x 5x స్పీడ్లో పెట్టుకుని చూడండి, ఈజీగా అర్థమైపోతే. ఈ కాన్సెప్ట్స్ మీకు అర్థమైతే మీరు రియల్ లైఫ్లో చూసి ఏంటి